మ్యామ్ ఈ పిఐడి అనేది ఏంటి? అండ్ ఇది ఎందుకొస్తుంది? ఈ పిఐడి ఇన్‌ఫర్టిలిటీకి దారి తీస్తుందా? అండ్ అలానే దీనివల్ల ఏమన్నా ప్రాణహాని కూడా ఉండే అవకాశం ఉంటుందా? యూజువల్లీ పిఐడి అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటామండి. అంటే ఎప్పుడైతే మనం ఇందాక చెప్పుకున్నట్లు వెజైనా దగ్గర నుంచి మొదలుపెట్టుకుని ఎప్పుడైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అది సరిగ్గా టైంకి కనుక ట్రీట్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ఇన్ఫెక్షన్ అంతా కూడా లోపలికంతా స్ప్రెడ్ అవుతుంది. సో ఎప్పుడైతే సర్విక్స్, మన యూటరస్, ఫెల్లోపియన్ ట్యూబ్స్, ఓవరీస్ ఎస్పెషల్లీ ఈ 3 కూడా ఎప్పుడైతే ఇన్ఫ్లమేటరీ కండిషన్కి దారి తీస్తాయో దాన్ని మనం పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటాం. వాళ్ళల్లో ఎక్కువగా చెప్పే లక్షణం ఏంటంటే పొత్తు కడుపులో విపరీతంగా నొప్పి వస్తుందని చెప్తారు. నొప్పి, అలాగే కొంతమందిలో ఇంకా సీరియస్ కండిషన్స్ ఉన్నప్పుడు ఫీవర్ రావడము, పొత్తు కడుపులో నొప్పి రావడము. ఇది యూజువల్లీ మనం అపెండిక్స్ రీజియన్లో కూడా పెయినా అని అనుకుంటూ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బికాస్ వాళ్ళకి ఒక్కోసారి రైట్ సైడ్ వస్తూ ఉంటుంది, ఒక్కోసారి లెఫ్ట్ సైడ్ వస్తూ ఉంటుంది, మారుతూ ఉంటుంది, చాలా వీక్గా ఉంటారు. తర్వాత ఒక్కొక్కసారి చిల్స్ అండ్ ఫీవర్స్ అనేవి ఎక్కువగా చలి జ్వరం అనేది కూడా చూస్తూ ఉంటాం. యూజువల్లీ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అనేది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో ఎక్కువగా చూస్తుంటాం. దానికి ఎక్కువగా మనం ఎక్కువగా చూసేది క్లమీడియా అండ్ గొనోరియా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. దీని ద్వారా ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేవి ఎక్కువగా చూసి ఈ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్కి దారితీస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్ అనేవి ఎర్లీ స్టేజ్లో ట్రీట్ చేసుకోరో వాళ్ళల్లో కంపల్సరీ యూటరస్, ట్యూబ్స్ అండ్ ఓవరీస్ ఈ 3 కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే. అండ్ మనం స్టార్టింగ్ స్టేజెస్‌లోనే దాన్ని గుర్తించి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే తీసుకోకపోయినట్లయితే కనుక చాలా ఇబ్బంది పడతారు. వీళ్ళకి ఇది తగ్గించడం కూడా చాలా కష్టతరంగా మారుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ వీళ్ళకి ఇన్ఫర్టిలిటీకి దీనికి సంబంధం ఏంటంటే, వీళ్ళు ఎప్పుడైతే ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అనేవి చూస్తామో, ఎస్పెషల్లీ ఇందాక చెప్పినట్టు ఈ ఫెల్లోపియన్ ట్యూబ్స్లో ఏమవుతుందంటే హైడ్రోసాల్పిక్స్ అని, పయోసాల్పిక్స్ అని ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అనేవి ఫామ్ అవ్వడము, స్కార్ టిష్యూస్ అనేవి ఫామ్ అవ్వడము, వెజైనల్ డిశ్చార్జెస్, ఎక్కువ ఎక్సెస్ డిశ్చార్జెస్ అనేవి ట్యూబ్స్ నుంచి చూస్తుంటాము. అక్కడి నుంచి వెజైనల్ డిశ్చార్జెస్ చూస్తుంటాము, ఫౌల్ స్మెల్ అనేది చూస్తూ ఉంటాము. దీని ద్వారా ఏంటంటే మొత్తం pH అంతా పాడవుతూ ఉంటుంది వెజైనల్ ఏరియాలో. ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్ అంతా కూడా ఈ ట్రాక్ అంతా కూడా అయ్యిందో, ఒకవేళ ఇంటర్కోర్స్ అయ్యి ఫర్టిలైజ్ అయినా కూడా హెల్తీగా జరగకపోవడము, లేదా బేబీకి ఏదో ఒక ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉండడము, ఇవి చాలా ఫ్రీక్వెంట్గా మనం చూస్తుంటాం. సో అందుకని ఎప్పుడైనా సరే దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా ఇంపార్టెంట్. యూజువల్లీ ఎప్పుడైనా సరే ఇది మేజర్గా మనం ఎస్టీడీస్ అని చెప్పాం కాబట్టి యూజువల్లీ ఇంటర్కోర్స్ చేసేటప్పుడు కూడా వీళ్ళు జాగ్రత్తలు పాటిస్తూ ఉండడము, ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో వాళ్ళు కొంత వాళ్ళ సేఫ్ ప్రొటెక్షన్స్ అనేవి తీసుకుని దెన్ ఇంటర్కోర్స్ చేస్తుండడము, ఇటువంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇద్దరు వైద్యం చేయించుకొని పూర్తిగా తగ్గిన తర్వాత వాళ్ళు ఇంటర్కోర్స్ డైరెక్ట్గా చేసినట్లయితే వాటికి ఇన్ఫెక్షన్, క్రాస్ ఇన్ఫెక్షన్ అనేది జరగకుండా ఉంటుంది. వీరి నుంచి వాళ్ళకి, వాళ్ళ నుంచి వీళ్ళకి రాకుండా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మనం ఒకటి ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయగలుగుతాం. యూజువల్లీ ఫస్ట్ మనం ప్రివెంట్ చేసుకోవాలి, దెన్ మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి, దెన్ ఫర్టిలిటీకి మనం అంటే ఫర్టిలైజేషన్ అయ్యే ప్రయత్నాలు అనేవి చేయాలి, అప్పుడు ప్లాన్ చేసుకోవాలి. ఇది జరగకుండా ముందే వాళ్ళు కనుక చేసినట్లయితే ఇన్ఫెక్షన్ వీళ్ళతో పాటు బేబీకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ బేబీలో ఎస్పెషల్లీ ఏమవుతుందంటే చాలా జనరేషన్స్, అంటే ఆ బేబీ కూడా ఎన్నో జనరేషన్స్గా ఎస్టీడీస్ అనేవి వాళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు. యూజువల్లీ ఎస్టీడీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళ జీన్లో అది క్యారీ చేస్తూ వెళ్తూ ఉంటారు. అది ఎలా ఉంటుందంటే ఒక జనరేషన్లో కనిపించింది మేబీ ఒక 4-5 జనరేషన్స్ కనిపించకపోవచ్చు, దెన్ అగైన్ 6th జనరేషన్లో కనిపించవచ్చు. అందుకే ముందు జనరేషన్స్ ఎలా ఉన్నాయి అని చూసేవారు ఇది వరకు. సో దాని ద్వారా ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి స్ప్రెడ్ అవుతూ వెళ్తూ ఉంటాయి, జీన్లో క్యారీ అవుతూ ఉంటుంది. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఇనీషియల్ స్టేజ్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఐడీస్ అనేవే రాకుండా ఉంటాయి. ఎందుకంటే యూట్రసే కాదు, ఫెల్లోపియన్ ట్యూబ్సే కాదు, ఓవరీస్, వాటి యొక్క హెల్త్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి అవి హెల్దీ కండిషన్స్లో ఉండాలి, వాటికి ఎటువంటి డిసీజ్డ్ కండిషన్స్ రాకుండా ఉండాలి. అప్పుడే హెల్దీ ఫర్టిలైజేషన్ జరుగుతుంది, హెల్దీ బేబీ అనేది వస్తుంది. ఓకే. అండ్ దీనికి హోమియోలో ఉండే ట్రీట్మెంట్ ఏంటి? సో దీనికి యూజువల్లీ హోమియోలో మనం మర్క్సాల్ అనే మెడిసిన్ ఇస్తాము. మర్క్సాల్ ఒక 200 పొటెన్సీలో తీసుకోవాల్సి ఉంటుంది. అది మార్నింగ్ 5 పిల్స్, నైట్ 5 పిల్స్ తీసుకోవాలి. అట్లా ఒక 15 days తీసుకున్నట్లయితే ఈ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది పూర్తి కంట్రోల్లోకి వస్తుంది. ఈ మెడిసిన్ వాడిన తర్వాత కూడా ఎటువంటి రిలీఫ్ లేకపోతే దయచేసి దగ్గరలో ఉండే హోమియో ఫిజిషియన్ని కన్సల్ట్ చేయండి. తప్పకుండా మీ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ దేని ద్వారా వచ్చిందో రూట్ కాజ్ దగ్గర నుంచి వాళ్ళు మెడిసిన్స్ ఇస్తారు. తప్పకుండా మీకు రిలీఫ్ ఉంటుంది. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ.